20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Vishakhapatnam. బంగారం వెండి కొనాలనుకున్నటువంటి వారికి ఈరోజు బిగ్ షాక్ లాంటి వార్త ఇది. ఒకే రోజు 10,000 రూపాయల ధర పెరిగింది వెండికి. గత కొన్ని రోజుల నుంచి హెచ్చు తగ్గులతో ఉన్నటువంటి బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్ నేపథ్యంలో బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. ఏకంగా 3,980 రూపాయలు బంగారం పెరిగింది. 10,000 రూపాయలు వెండి ధర ఎట్ ఏ టైం పెరిగిపోయింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,53,820 రూపాయలకి చేరుకుంది. ఇక ఆభరణాలు తయారు చేసేటువంటి 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,41,000 రూపాయలను మార్కును టచ్ చేసింది. అసలు ఈ రేంజ్లో రేట్లు పెరగడానికి గల కారణాలేంటి? పసిడికి రెక్కలు రావడానికి ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా పండుగలు కానీ పెళ్లిళ్ళ సీజన్లో బంగారం రేట్లు పెరుగుతాయి. కానీ ఇప్పుడు పెరిగింది దానికి కాదు, అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి సీజ్ ఫైర్ వల్ల. మీకు డౌట్ రావచ్చు, యుద్ధం ఆగితే రేట్లు తగ్గాలి కదా, పెరిగాయి ఏంటి అని. ఇక్కడే ఉంది అసలు లాజిక్. ఈ సీజ్ ఫైర్ అనేది కేవలం 14 రోజులు మాత్రమే. ఆ తర్వాత యుద్ధం ముగుస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. పైగా ఇరాన్ సుప్రీం లీడర్ మా వేలు ట్రిగ్గర్ మీదే ఉంది ఇంకా అంటూ వార్నింగ్లు కూడా ఇచ్చాడు. అంటే ఇది జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. రాబోయే రోజులలో మహాయుద్ధం వస్తుందని ప్రపంచ కుబేరులు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. యుద్ధం వస్తే షేర్ మార్కెట్లు కుప్పకూలుతాయి, కరెన్సీల విలువ కూడా పడిపోతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లంతా తమ డబ్బును తీసుకువెళ్ళి సేఫ్ ప్లేస్ అయినటువంటి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. డిమాండ్ అమాంతం పెరగడంతో రేట్లు ఇలా బద్దలైపోతున్నాయి. బంగారం సంగతి పక్కన పెడితే ఇప్పుడు మార్కెట్ను షేక్ చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ వెండి. ఒకప్పుడు సామాన్యుడి బంగారం వెండి, కానీ ఇప్పుడు వెండి రేటు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. మొన్న ఆ మధ్యలో ఒకానొక దశలో 4 లక్షల వరకు చేరింది వెండి రేటు. ఆ తర్వాత క్రమంగా పడిపోయి 2 లక్షల 2.5 లక్షల వరకు చేరుకుంటూ వచ్చింది. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఒక్క రోజులోనే భారీగా తగ్గుదలను కూడా గతంలో చూసాం. అదే రేంజ్లో ఇప్పుడు కిలోకి 10,000 రూపాయలు తగ్గింది ఒకటే రోజులో. దీంతో మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా 2,65,000కు చేరుకుంది. బంగారం కంటే వెండి ఎందుకు ఇంతలా జంప్ అవుతుందో తెలుసా? వెండి కేవలం ఆభరణాలకే కాదు, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మిలిటరీ ఆయుధాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో ఈ యొక్క వస్తువు ఇప్పుడు కీలకంగా మారింది. లోహం విపరీతంగా వాడతారు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటుంది అన్న భయంతో భారీ ఇండస్ట్రీలు వెండిని స్టాక్ చేసుకుంటున్నాయి. అందుకే వెండి ధర కూడా రాకెట్ వేగంతో దూసుకువెళ్తోంది. రాబోయే రోజుల్లో బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయి? సామాన్యులు ఇప్పుడు కొనచ్చా లేదా? ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం చూస్తే ఇప్పుడే కొనకపోవడం ఉత్తమం. ఆ 14 రోజుల కాల్పుల విరమణ గడువు ఏదైతే ఉందో అది ముగిసే వరకు మార్కెట్లు ఇలానే హై టెన్షన్లో ఉంటుంది. ఒకవేళ 14 రోజుల తర్వాత అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే బంగారం రేట్లు ఒకేసారి భారీగా పడిపోతాయి. అప్పుడు కొనడం బెస్ట్. కానీ దురదృష్టవశాత్తు ఇరు దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగితే మాత్రం 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్ ఒక టైం బాంబ్ లాంటిది కాబట్టి వేచి చూస్తూ టైంను బట్టి ఇన్వెస్ట్లు చేయడం బెటర్ అంటూ కూడా సూచిస్తున్నారు.